కూడి వచ్చిన దైవజనమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వందనాలండి. వందనాలు. అందరు క్షేమంగానే ఉన్నారు కదా? ఎందుకంటే మనం ఎల్లప్పుడూ దేవుని బిడ్డలం కనుక వి ఆల్వేస్ బి సేఫ్. మనం క్షేమంగా ఉంటాం. అందుకే దావీదు గారు రాస్తారు కీర్తనలో, కృపాక్షేమములే నీ వెంట వచ్చును అని. ఎబ్రియకు రాసిన ప్రతిసారి లేవియ కాండంలో ఒక మాట రాసి ఉంటుంది, ఇంటికి పోయినాక చూసి చూడండి. అది 26వ అధ్యాయం 6వ వచనంలో, ఈ దేశంలో మీకు క్షేమము కలుగజేసేదను. ఏమంటాడు దేవుడు? ఈ దేశంలో మీకు క్షేమమును కలుగజేసేదను. లేవియ కాండము 26:6. ఓకే పిల్లారా, ఈరోజు మనము ఒక కొత్త అంశాన్ని మనం ధ్యానించుకుందాం. 11:45 అయింది టైము. నేను ఈ ప్రసంగాన్ని ఒక 1 అవర్ తీసుకుంటాను. మీకేం అభ్యంతరం లేదు కదా? దీన్ని హాఫ్ అన్ అవర్గా నేను డివైడ్ చేసి, హాఫ్ అన్ అవర్ ఆదికాండం యొక్క ఇంపార్టెన్స్, ఐ జస్ట్ టచ్ వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చాప్టర్ జెనిసిస్. దెన్ ఐ విల్ గో టు నా మూల వాక్యానికి వెళ్దాం. ఈరోజు నేను ధ్యానించబోయే మూల వాక్యము ఆదికాండము 28వ అధ్యాయము, Genesis chapter 28, 16 and 17. 16, 17వ వచనాలు. ఈ 2 వచనాలను ఈరోజు ధ్యానించుకుందాం. జెనిసిస్ చాప్టర్ 28, 16 and 16. నేను చదువుతాను, మీరు చూడండి. బైబిల్ అందరి వద్ద బైబిల్ ఉన్నాయి కదా? పరిశుద్ధ గ్రంథం లేని వారు లేరు కదా? ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. గుడికి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ లేకపోతే గుడికి రావద్దు. ఎందుకంటే మనకు ఇదే జీవనాధారం. మనం రేపు పరలోకానికి తీసుకెళ్లేది ఈ బైబిలే. ఎస్, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమునందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. గవిని, ఈ వర్డ్ ఎప్పుడన్నా విన్నారా మీరు? గవిని బైబిల్లో చాలాసార్లు ఈ మాట వస్తుంది. దీని గురించి నేను కొంచెం విపులంగా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ముందు మనము ఈ బైబిల్లో మొట్టమొదటి పుస్తకము, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? హలో, బైబిల్లో ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. వెరీ గుడ్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని పుస్తకాలు? న్యూ టెస్టిమెంట్లో ఎన్ని పుస్తకాలు? 39:27. వెరీ గుడ్. పిల్లరా, ఈ ఆదికాండము ఒక అసమానమైన పుస్తకం. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ బుక్. ఒక అమోఘమైన పుస్తకం. మనకు తెలుసు, మానవుని మనుగడ బైబిల్ ప్రకారము
ఎన్ని సంవత్సరాల క్రింద జరిగింది సృష్టింపబడ్డది, ఎన్ని సంవత్సరాల కిందట మనం ఈ బైబిల్ చెప్పేది 6000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి నాతో అందరూ? 6000 సంవత్సరాల క్రిందట మనిషి సృష్టి జరిగింది. యేసుక్రీస్తు వారు వచ్చింది ఈ లోకంకు వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 2000 సంవత్సరాలు అనుకోండి దాదాపు. ఆ 2000 సంవత్సరాలు కొత్త నిబంధనలు, దట్ ద న్యూ టెస్టిమెంట్. అవునా? అంటే 4000 సంవత్సరాలు పాత నిబంధన డివైడ్ చేస్తే 4000 సంవత్సరాలు పాత నిబంధన, 2000 సంవత్సరాలు కొత్త నిబంధన. అంటే ఆది కాండం నుంచి మలాకి వరకు చరిత్ర ఎన్ని సంవత్సరాల చరిత్ర? అది 4000 సంవత్సరాల చరిత్ర. ఫ్రమ్ జెనిసిస్ టు మలాకి 4000 years history. From Matthew to Revolution 2000 years history. ఇది మీరు అర్థం చేసుకోవాలి మన బైబిల్ హిస్టరీ. అయితే ఆది కాండము ఎన్ని అధ్యాయం, దీంట్లో అధ్యాయాలు ఉన్నాయి? ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 50 అధ్యాయాలు చరిత్ర 2200 సంవత్సరముల చరిత్ర ఒక్క ఆది కాండంలోనే ఉన్నది. 2200 years history is embodied in Genesis. అంటే ఒక్క ఆది కాండం is equivalent to the New Testament. చరిత్ర ప్రకారము ఆది కాండంలో మనము 50 అధ్యాయాల్లో ధ్యానించబోతున్నాము. అది ఈక్వలెంట్ టు దేనికి సమానం? అది కొత్త నిబంధన. ఎందుకంటే కొత్త నిబంధన చరిత్ర దాదాపు 2000 సంవత్సరాలు, ఆది కాండం చరిత్ర కూడా ఆల్మోస్ట్ 2200 సంవత్సరాల చరిత్ర. ఇలా ఈ ఆది కాండంలో 2200 చరిత్ర తీసేస్తే 4000 నుంచి మ్యాథ్స్ స్టూడెంట్స్ 4000 మైనస్ 2200 ఎంత? 1800. అంటే పాత నిబంధన ఉన్న పుస్తకాలు ఎన్ని చెప్పండి? ఇంతకుముందు చెప్పారు కదా మీరు. పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ 39 బుక్స్. మర్చిపోవద్దు, ఇంట్లో పెట్టుకోవాలా మీరు. పాత నిబంధన ఉన్న పుస్తకాలు 39. అందుకెళ్ళి ఆది కాండం తీసేయండి, మిగిలినవన్నీ 38. అంటే 1800 సంవత్సరాల చరిత్ర కేవలము 38 పుస్తకాల్లో ఉన్నది. దాని అర్థము నిర్గమ కాండం నుంచి మలాకి వరకు ఉన్న చరిత్ర 1800 సంవత్సరాలు మాత్రమే. 2200 సంవత్సరాల చరిత్ర ఒక్క ఆది కాండంలోనే ఉన్నది. మరి ఇది అసమానమైన విషయం కాదు ఆది కాండం అంటే? డోంట్ యూ థింక్ జెనిసిస్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ బుక్? డోంట్ యూ? ఎస్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ బుక్ అండి. ఆది కాండము మొదటి నుంచి 11 అధ్యాయాలు సృష్టి గురించి, ఎవల్యూషన్ ఆఫ్ ద మ్యాన్, ద ఎర్త్, ద మూన్, ద స్కై, యూనివర్సల్, వీటి గురించి 11 అధ్యాయాలు మాట్లాడతాయి ఆది కాండం. అయితే 12 నుంచి
12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు చరిత్ర 400 సంవత్సరాల చరిత్ర. ఇది నలుగురు గురించే మాట్లాడుతుంది. ఎవరా నలుగురు మూల పురుషులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. 12 నుంచి 50 అంటే ఎన్ని అధ్యాయాలు? 50 నుంచి 11 తీసేయండి. 39 chapters speaks only 4 persons about. ఈ నలుగురు గురించి దేవుడు గ్రంథస్థం చేయించాడు. వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ కాకపోతే 39 అధ్యాయాలు కేవలం నలుగురికే కేటాయించాడు దేవుడు. ఆదికాండం పుస్తకంలో పిల్లరా మనము దీన్ని బట్టి చూస్తే ఆదికాండంలో మనకు సిమిలారిటీస్ కొత్త నిబంధనలు కనబడతాయి. ఆదికాండంలో ఉన్న సిమిలారిటీస్ కొత్త నిబంధనలో కొన్ని నాట్ ఫుల్లీ కొన్ని సిమిలారిటీస్ మనము ఆదికాండంలో ఉన్న సిమిలారిటీస్ వీ కెన్ సీ ఇన్ న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధనలు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. ఆదికాండం 3:15 నేను చదువుతాను చూడండి. మరియు నీకును స్త్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. ఇక్కడ స్త్రీ సంతానము అనే మాట రాయబడి ఉంది ఆదికాండంలో. ఇది కొత్త నిబంధనలో స్త్రీ సంతానం ఎవరు స్త్రీ సంతానం? యేసుక్రీస్తు వారు. మనమంతా పురుష సంతానము. మీరు 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 నేను మనం ఎవరము? పురుష సంతానము. మనము యేసుక్రీస్తు వారు ఒక్కరే స్త్రీ సంతానము. అది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. స్త్రీ సంతానము అంటే పురుష ప్రమేయము లేకుండా పుట్టిన వారు అన్నట్టు. మనకందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కనుక మనం స్త్రీ సంతానం కాదండి. స్త్రీ నుంచి పుట్టినా గాని మనము స్త్రీ సంతానం కాదు, మనం పురుష సంతానము. Without father we cannot take birth in this world. Only exception is Lord Jesus Christ. మనము ఈ మాటను మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. గలతీ నేను చదువుతాను, నాతో చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్లీజ్ చూడండి జాగ్రత్తగా. ఇది ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన స్త్రీ యందు పుట్టి అని అక్కడ ఒక్కాంటి చెప్తున్నాడు ప్రస్తుత పౌలు గారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ సిమిలారిటీ మనకు ఆదికాండంలో కనబడుతుంది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఈ సిమిలారిటీ మనకు కనబడుతుంది. రెండోది, ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో, ఆదాము అవ్వలు ఏదెను వనంలో పాపము చేశారో, అప్పుడు
దేవుడు వచ్చి పిలిచాడు కదా ఆదామును, ఆదామా ఎక్కడున్నావు నువ్వు అని. అయితే ఆదాము పాపం భయపడ్డాడు చాలా దేవునితోని. అంతకుముందు దేవునితోని సాయంకాలం పూట దేవుడు రాగానే దేవునితోని కలిసి తిరుగుడు వచ్చేసాడు, చాలా ఫ్రీగా మాట్లాడుకుంటా తిరుగుతూ ఉండేవాడు ఆదాము అవ్వలు. వాళ్ళు దిగంబరులే అప్పుడు. ఆ దిగంబరత్వంతోనే వారు దేవుని సన్నిధిలో తిరిగేవారు. అయితే ఎప్పుడైతే ఆ పండు తిన్నారో, ఆ తినకూడని పండు తిన్నారో, అప్పుడు వాళ్లకు తెలిసి వచ్చింది మేము దిగంబరులమని. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? రాక్కున్నారు, కానీ ఇంకో పని చేశారు. దిగంబరులతో ఎట్లా కాపాడుకున్నారు వాళ్ళు? ఆకులతోనండి. ఏం ఆకులు? ఫిగ్ ట్రీ లీవ్స్. నేను అనుకుంటాను బహుశా ముందుకు ఆకు కట్టుకుంటారో ఇంకొక ఆకు కట్టుకున్నట్టున్నారు. అదే మరి కన్క్లూజన్ అదే ఉంటుంది కదా. దాన్ని ప్యాంట్ లెక్క తెలుసుకోరు కదా ఆకులను కదా. యేసుక్రీస్తు మన దేవుడు చూశాడు, వీళ్ళు ఈ ఆకులతో ఎంతకాలం ఉంటారు? 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. గాలి ఎగిరిపోతుంది, లేదంటే ఇదైపోతుంది కదా. ఆకులు ఎన్ని రోజులు ఉంటుందండి? అందుకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పాపానికి వెరుగుడుగా జంతువులను బలి ఇచ్చి ఆ జంతు చర్మములతోని ఆదామవ్వలకు చర్మపు చొక్కాయలని రాయబడి ఉంటుంది బైబిల్లో. చర్మపు చొక్కాయలను చేయించాడట. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు తాను ఒక బలి పశువుగా బలి అర్పించుకొని మనకు చర్మపు చొక్కాయలను కుట్టియలే ఆయన. కానీ ఏం కుట్టించాడు మనకు? రక్షణపు చొక్కాయలను, రక్షణపు వస్త్రాలను మనకిచ్చాడు దేవుడు కదా. వాట్ ఏ సిమిలారిటీ! ఆది కాండంలో చర్మపు చొక్కాయలు, మనకు రక్షణ చొక్కాయలు దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, ఇశ్రాయేళ్ల మూల పురుషుల గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అండ్ యోసేపు. ఇది ఈ పురుషుల గురించి దేవుడు వారిని ఎలా ప్రేమించి వారి గురించి ఈ 39 అధ్యాయాలు రాయించాడో అంటే ఇది దేవుడు మనకు, ఇది అనాది ప్రణాళిక. జగత్తుకు పునాది వేయబడక ముందే ఈ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. మనకు ఒక సముచిత స్థానం ఇవ్వాలని, మన హృదయంలో దేవునికి సముచిత స్థానం ఇవ్వాలని ఈ 4 మూల పురుషుల చరిత్ర నిపుణంగా 39 అధ్యాయాలు దేవుడు రాయించాడు. కానీ మనము దేవునికి మన హృదయంలో సముచిత స్థానంను ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే ఇర్మియా 17:9 చెప్పిన ప్రకారము హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి గలది. అటువంటి వ్యాధి గల హృదయంలో దేవుడు ఉంటాడా? ఉండడు. అయితే దేవుడే దాన్ని శుద్ధి చేయాలి. దేవుడే దాన్ని ఏమంటారు, దాన్ని క్లీన్ చేస్తేనే దేవుడు అందులో వచ్చి ఉంటాడు. పిల్లరా, దేవుడు ఏం చేశాడంటే గలతీ 4:6లో ఒక మాట, ఎప్పుడే 4:5 చదివాం మనము. 4:6 అప్పుడు దేవుడు మన హృదయంలోనికి 4:6 గలతీ 4:6 చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన
తండ్రి అని మొరపెట్టు. గలతీ 4:6 కదా. మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి దేవుడు పంపిండు. ఆత్మను మన హృదయంలోనికి దేవుడు ఆ ఆత్మను పంపిండు. పిల్లరా, అయితే ఈ ఆదికాండము ఎందుకు ఇంత గొప్ప గ్రంథమైంది అని చెప్పేటందుకు కొన్ని 3-4 కారణాలు నేను చెప్తాను. తర్వాత నేను మూల వాక్యాలకు వెళ్తాను. పిల్లరా, మొదటి కారణము, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని రాయబడి ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాజ్ హోవరింగ్ ఓవర్ ద వాటర్స్. అంటే అప్పుడు మనుషులు లేరు. మొదటి అధ్యాయంలో మనుషులు అప్పటికి సృష్టింపబడలేదు. అప్పుడు దేవుని ఆత్మనట జలములపై అల్లాడుచుండెను అని పెట్టి రాయబడి ఉన్నది. పిల్లారా, కొత్త నిబంధనలో ఇప్పుడే మనం చదివాము. అదే దేవుని ఆత్మ మన హృదయంలో దేవుడు పెట్టారు. మనం పోయిన బైబిల్ స్టడీలో బ్రదర్ ఆల్బర్ట్ గారు మనం చెప్పారు, నేర్పించారు కదా. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా అని చెప్పి మాట పౌలు గారు రాస్తారు. అంటే మన అందరి హృదయాలలో దేవుని ఆత్మ ఉన్నది. ఇప్పుడు దేవుని ఆత్మ అల్లాడలేదు. అప్పుడు అల్లాడుతుండేది జలముల పైన. ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడున్నది? నీలోనే ఉంది, నాలోనే ఉంది. అది మనం గుర్తించము. అందుకే పౌలు అంటారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలియదా? పిల్లరా, ఇది మొదటి కారణము. అందుకే ఆదికాండము ఒక గొప్ప పుస్తకము. రెండవ కారణము, ఈ ప్రపంచ జనాభా about 8 billion people living in this world. అయితే ఆదికాండంలో ఉన్న ఒకే ఒక దంపతులు, దే ఆర్ సపరేటెడ్. ఆదాము అవ్వగారులకు వాళ్లకు నాభి సూత్రం లేదు. 8 బిలియన్ పీపుల్లకు ఉన్నది, ఆ ఒక్క దంపతులకు లేదు. ఎందుకు వాళ్లకు నాభి సూత్రం అంటే నావల్, తెలుగులో మనము బొడ్డు అంటాము. ప్రతి ఒక్కరికి బొడ్డు ఉంటుంది. అది ఆడైనా మగైనా. తల్లి గర్భం నుంచి రావాలంటే దాని ద్వారానే. అది కనెక్షన్ లేకపోతే కష్టం. అయితే ఒకటే ఒక దంపతులకు లేదది. ఎవరికి? ఆదాము అవ్వలకు లేదు. దే ఆర్ యునిక్ పీపుల్. పరమగీతంలో ఒక మాట రాసి ఉంటుంది 7:2 సాంగ్ ఆఫ్ సొలొమన్ 7:2 ఒక మాట ఉంటుంది, యువర్ నావల్ ఈజ్ రౌండెడ్ గ్లోబ్లెట్. నీ నాభి సూత్రము నీ నాభి దేశము మండలాకార కలుషము. యెహోవా గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట పలకబడ్డది పరమగీతంలో. యేసుక్రీస్తు వారి నాభి సూత్రము ఎలా ఉండాలి? మండలాకార కలశము, రౌండెడ్ గ్లోబ్లైట్ ఇంగ్లీష్లో. ఇది ఒక కారణం వై జెనిసిస్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ బుక్. మొదటి కారణం ఏం చెప్పాను? దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఆత్మ జలములపై అల్లాడుతున్న ఆత్మ ఇప్పుడు మనలో నివసిస్తున్నది. రెండవ కారణము నాభి దేశము. మూడవ కారణము ఆదికాండంలో ఉన్న నోవాహు
మొట్టమొదటి వ్యక్తి అతను దేవుని కృపను పొందినవాడు. He is the first person in the Bible God found grace in him. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. మనం అనుకుంటాము కృపాకాలము క్రొత్త నిబంధనలో వచ్చింది కదా అనుకుంటాము కృప. కానీ ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉన్నది అది ఆ మాట. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. కృప పొందిండు అప్పుడే నోవాహు. ఏ కాలంలో? అప్పుడు బైబిల్ ఉన్నదా? ధర్మశాస్త్రం కూడా లేదు, ఏమి లేదు. చుట్టూ గందరగోళ పరిస్థితులు, ఇష్టం వచ్చినట్టు ప్రజలు వ్యవహరించే ఆ కాలంలో బ్రదర్ ఓకే, ఆ కాలంలో నోవాహు కృప పొందిండు. ఈరోజు నీకు బైబిల్ ఉంది, నీ చేతిలో బైబిల్ ఉంది, నువ్వు కృప పొందినావా? మనం కృప పొందినామా? మనం కృపకు అర్హులమా? అన్నీ ఉన్నాయి కదా మనకు. కృప ఎందుకు పొందుతలేవు నువ్వు? ఇక్కడ నోవాహు దేవుడి కృప పొందాడండి. ఏమి లేదు అప్పుడు. కృపాకాలం మనము ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కృప వచ్చింది అనుకుంటాం మనం, కానీ కృప అప్పుడే ఉన్నది. మీరు 136వ కీర్తన చూస్తే అందులో 26 సార్లు దావీదు రాస్తాడు. ఒక కీర్తన, ఒక అధ్యాయంలో ఎన్నిసార్లు? 26 సార్లు కృప 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 అని రాస్తాడు. బైబిల్ మొత్తంలో ఆదికాండం పాత నిబంధనలో 62 సార్లు కృప గురించి రాయబడి. కృప కొత్త నిబంధనకు పరిమితం కాదు, కృప అప్పుడు ఉన్నది. There's a wrong notion that we think that grace has come into this world in New Testament only. ఇప్పుడు నోవాహు కృప పొందాడు దేవుని చేత. అందుచేతనే ఆదికాండము ఒక సమానమైన పుస్తకం. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 14లో వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, ఆయననే యేసుక్రీస్తు ప్రభువు అని మనం అంటాము. యోహాను సువార్తలో మనం రాయబడి ఉంటుంది. యోహాను 1వ అధ్యాయం 14వ వచనంలో. కానీ అది పాత నిబంధన నుంచే వస్తున్నది. 4వ కారణము, ఆదికాండంలో ఒక వ్యక్తి ఉన్నాడు, తాత మనవాళ్ళు, దేవునితో నడిచిన వారు. ఎవరు చెప్పండి? హానోకు. ఇంకా తాత మనమడు, హానోకు మనమడు నోవాహు. ఎవరు నడవలేదండి, ఎక్కడా నడవలేదు బైబిల్లో. ఇద్దరు నడిచారు. అది ఆదికాండంలోనే. హానోకు, నోవాహు పిల్లరా. కానీ దీంట్లో ఒకరు మాత్రము బ్రతికుండగానే దేవునితోని కొనిపోబడ్డాడు. దేవునితో బ్రతికుండగానే కొనిపోబడ్డ రెండవ వ్యక్తి గట్టిగా చెప్పండి, ఏలియా. అయితే ఈ హానోకు గురించి మనము లూకాసు వార్త 3:37లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5లో, యూదా పత్రిక 1:14లో రాయబడి ఉన్నది. Is it not a great thing about Genesis that two people walked with the God? అందుకే ఆదికాండము అసమానమైన పుస్తకం ఇది. మరొక కారణము, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనంలో వచ్చిన జలప్రళయము.
అది ఇంకెప్పుడు రాలేదండి. అది జల ప్రళయం ఎన్ని రోజులు వచ్చింది? అది 40 పగళ్ళు 40 రాత్రులు భయంకరమైన వర్షము. అప్పటి వరకు వర్షం లేదు. వర్షం అంటే అక్కడ ప్రజలకు తెలియదు. అయినా పెద్ద వర్షము. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆకాశ తూములు విప్పబడినది. 7:11 రాయబడిన మాట మహా అగాధ జలంలో విడవబడ్డాయి. ఆకాశ తూములు అంటే ఇంగ్లీష్లో ఏమి రాసింది? గేట్స్ ఆఫ్ హెవెన్. గేట్స్ ఆఫ్ హెవెన్ 7:11 అదే ఉన్నది కదా. ఇచ్చి 7:11 జెనసిస్. విండోస్ ఆఫ్ హెవెన్. ఓకే, ఒక్కొక్క వర్షన్లో అట్లున్నది. సమ్ వర్షన్స్ గేట్స్ ఆఫ్ హెవెన్ అని కొన్ని వర్షన్లు. విండోస్ ఆర్ గేట్స్. గేట్స్ ఈజ్ ఐ థింక్ ఇట్స్ అప్రోప్రియేట్ వర్డ్. విండోస్ చాలా చిన్నగా ఉంటాయి. గేట్లు అంటే పెద్దగా ఉంటుంది. ఆకాశపు గేట్స్ 2 సార్లు ఇవ్వబడినట్టు బైబిల్లో రాస్తాము. ఒకటి దేవుని ఉగ్రత, ఇంకోసారి కూడా ఆకాశ వాకింగ్లు విప్పబడి మలాకీలో రాయబడి ఉంటుంది ఆ మాట. పట్టజాలని విస్తారమైన ఆశీర్వాదాలు ఆకాశ వాకింగ్లు విప్పి పడ్డది. ఇది 2 సార్లు రాయబడింది బైబిల్లో. ఆకాశ వాకింగ్లను విప్పి వర్షం పడ్డది. ఆకాశ వాకింగ్లు విప్పి ఆశీర్వాదాలు పడ్డాయి. అందుకే ప్రియులారా, ఇది అసమానమైన విషయం. మీ అందరికీ తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అన్న పదంతో ప్రారంభమవుతుంది. అది మలాకి 6:4లో శాపముతో ముగుస్తుంది. దీంతో ఆరంభించబడ్డది బైబిల్. దేవుడు, ముగింపబడ్డది శాపం. పిల్లరా, పాత నిబంధన ప్రజలు 4000 సంవత్సరాలు దేవునితో నడిచి దేవుణ్ణి ఆరాధించి చేసి దీంతోనే ముగింపబడ్డారు. వాళ్ళు శాపంతో ముగింపబడ్డారు. The curse of the Lord. మనం అదే చూస్తాము. మలాకి 4:6లో ఉంటుంది ఆ మాట. పిల్లరా, ఈ శాపాన్ని మీకు తెలుసు. మలాకి తర్వాత దేవుడు ప్రజలతో మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలే. అంత విసిగించారు ప్రజలు, దేవుణ్ణి మాట్లాడలే. దేవుడు మీరు ఎంత మొరబెట్టుకుని ఎంత ప్రార్థన చేయండి, మాట్లాడలే. వాళ్ళ బిహేవియర్ని బట్టి. పిల్లరా, అయితే ఈ శాపం మలాకీలో దేవుడు ఆ ప్రజలపైన విధించిన ఆ శాపాన్ని దేవుడు రూపుమాపటందుకు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. మలాకీలో విధింపబడిన శాపాన్ని రూపుమాపటందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిండు. ఈ భూమి మీద కాలు పెట్టిండు ఆయన. ఎక్కడైతే యేసుక్రీస్తు వారి అడుగు పడుతుందో అక్కడ శాపానికి చోటు లేదు. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. పిల్లరా, గలతీ 3:14, గెలేషియన్స్ 3:14.
వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే మన కోసము దేవుడు ఆ శాపాన్ని రూపుమాపి ఆ శాపం తన మీద తీసుకున్నాడు. ఎంత గొప్ప వచనం అండి అది. నీ గురించి నా గురించి మన మీద ఉన్న శాపాన్ని రూపుమాపటందుకు యేసుక్రీస్తు వారు he took that curse upon him only to liberate us from that curse. మనల్ని ఆ శాపాన్ని నుంచి మనల్ని విడుదల చేసేందుకు యేసుక్రీస్తు వారే శాపాన్ని తన మీదికి తీసుకున్నాడు. అందుకే మనము కొత్త నిబంధనలో ఎక్కడ ముగింపబడ్డది? కొత్త నిబంధన 23:3 చదవండి ఒకసారి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది లేదు. ఫినిష్డ్. ద కర్స్ ఈజ్ ఫినిష్డ్. ద కర్స్ ఈజ్ బ్రోకెన్. అయ్యారు 23:3. There is no more curse and we are going to stay in that place forever and ever. అటువంటి ప్లేస్, అక్కడ శాపం లేదు. రెవల్యూషన్ 23:3 శాపము లేదు పిల్లల. అందుకే ఆదికాండము ఈజ్ ఎక్స్ట్రాడినరీ బుక్. అమోఘమైన పుస్తకం, అసమానమైన పుస్తకం, అద్భుతమైన పుస్తకం. పిల్లరా 22:3 ఇయర్స్. ఇప్పుడు మన మూలవాక్యానికి వద్దాం. ఏంటి మన మూలవాక్యము? మూలవాక్యం మనం ఏం చదువుకున్నాం? పరలోక అయ్యారు ప్రైజ్ ది లార్డ్. పరలోకపు గమిని. గమిని అంటే తెలుగులో దీనికి అర్థం చెప్పండి. గమ్యం. గమ్యం అంటే డెస్టినేషన్. నో, పరలోకపు గమిని విప్పి గేట్ ఆఫ్ హెవెన్. అక్కడ ఆదికాండము 28:16 ఇంగ్లీష్లో ఏం రాసిపడింది చూపండి. విండు అన్నదా? గేట్ అన్నదా? గేట్ ఉన్నది. చదివాలయా ఓయా. జెనిసిస్ 28:16 గేట్ ఆఫ్ హెవెన్. తెలుగులో చెప్పండి ఇప్పుడు. గవని అంటే ద్వారము, గుమ్మము, వాకిలి. ఇవన్నీ మనం రోజు వింటాం కదా. వాకిలి ఉడుచుకోమా మనము? మరి గుమ్మము, ద్వారము, గడప, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. గమిని అంటే ఇది ద గేట్. యాకోబు ఏమన్నాడు? ఇది పరలోకపు గమిని. దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. గేట్ గురించి మనము ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది. జెనిసిస్ 19:1 చూడండి. లోతు అక్కడ ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. అంటే దాని అర్థం ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ ఎంట్రన్స్ లే కూర్చున్నాడు. అదే గవని. ఇప్పుడు అర్థమైంది కదా గవని అంటే? యోషిత వాటి ఎస్ గవని. అయితే బైబిల్లో కొన్ని గవనుల గురించి మనము ఒక క్లుప్తంగా 2 minutes లో మనం దాన్ని లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. బుక్ ఆఫ్ లూక్ 7th chapter 12 చదవండి. ఆయన ఊరి గవిని వద్దకు
ఆయన ఆ ఊరి గవిని యొద్దకు. ఏ ఊరది? నాయిని అనే ఊరు. అది నాయిని అంటే అర్థము బ్యూటిఫుల్. అప్పుడు ఏమైంది అక్కడ? చనిపోయిన శవం పోతున్నది. దేవుడు ఆ గవని దగ్గరకు వచ్చే వరకు అట్నుంచి శవం పోతున్నది. అయితే దేవుడు అక్కడ ఒక చక్కని కార్యం చేస్తాడు. ఆ యవనస్తుని లేపుతాడు. అక్కడ 17వ వచనంలో రాయబడి ఉంటుంది ఆ మాట. చదవండి 17వ వచనము. ఆయన గూర్చిన ఈ సమాచారము యూదయ దేశమంతటను చుట్టుపట్ల అంతటయు వ్యాపించెను. దీన్ని బట్టి చాలా మంది అక్కడ రక్షణ పొందారు. దిస్ ఈజ్ ద గేట్. ఈ గవని, ఈ గవనికి మనం ఒక పేరు పెడతాము, గేట్ ఆఫ్ సాల్వేషన్. చెప్పండి అందరూ, గేట్ ఆఫ్ సాల్వేషన్. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. మొదటి రాజులు, 1 Kings 17:10. అందుకతడు 17:10. అందుకతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, పట్టణపు గవిని, సారేపాతు దగ్గర కూడా గవిని ఉన్నది. మీరు చూడండి, బైబిల్ అన్ని గవినీలు వస్తున్నాయి. మనం ఎప్పుడు చదవం కనుక మనకు తెలియదు ఇవన్నీ. సారేపతు దగ్గర గవిని ఉన్నది. ఆ గవిని దగ్గరికి వస్తుంటే ఏమైందమ్మా? అక్కడ ఎవరు కలిసిండ్రు? విధవరాలు. ఇక్కడ కూడా మీరు లూకా సువార్త 7:12 కూడా నాయిని గ్రామంలో కూడా విధవరాలి కొడుకు, అతను చనిపోయిన అతను విధవరాలు అని చెప్పి రాయబడి ఉంది. బైబిల్లో చాలా సార్లు విధవరాల గురించి రాయబడి ఉన్నది. అది వేరే సబ్జెక్ట్ తీసుకుంటే ఒక రోజు నేను విధవరాల గురించి. మరియమ్మ కూడా విధవరాలే అని చెప్పి బైబిల్ పండితులు చెప్తారు. యేసుక్రీస్తు ఉన్నప్పుడే యోసేపు గారు చనిపోయారట. షీ హాస్ బికమ్ ఏ విడో. బైబిల్లో ఇక్కడ రాయబడి లేదు అది. దావీదు గారు 2 విధవరాళ్ళను పెళ్లి చేసుకున్నాడు. చెప్పగలుగుతారు ఎవరు? బెత్షెబా, అబిగయలు. సింపుల్. బోత్ ఆర్ విడోస్. అబిగయలు నాబాలు భార్య, బెత్షెబా ఊరియా భార్య. ఇస్ ఇట్ నాట్? సో దట్స్ ది డిఫరెన్స్. ఇక్కడ మనం ఎక్కడికి వచ్చినాము? మొదటి రాజులు 17:10. సారేపతి గవిని దగ్గర విధవరాలను కలిసి, ఆ విధవరాలకు ఆయన ఏం చేశాడు? ఎలీషా ఆమెకు తినటానికి తిండి లేకపోతే ఆమెకు ఆహారం సప్లై చేశాడు కదా. నూనె పిండి సప్లై చేశాడు. సో ఈ గవినికి మనం ఒక పేరు పెడదాము, ద గేట్ ఆఫ్ సప్లై. చెప్పండి. ఫస్ట్ ఇది ద గేట్ ఆఫ్ సాల్వేషన్, సెకండ్ ద గేట్ ఆఫ్ సప్లై. మూడవది అదే మొదటి రాజులు 22:10. మొదటి రాజులు 22:10. మొదటి రాజులు 22:10. 1 Kings 22:10. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతు రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న, ఎక్కడండి? షోమ్రోను గవిని. ఇన్ని గవిలు వస్తున్నాయి చూడండి. మనం మొట్టమొదటి మాట్లాడితే పరలోకం గవిని అంటే ఎవరికి అర్థం కాలేదు. షోమ్రోను గవిని. షోమ్రోను గవిని దగ్గర 2 రాజులు, యూదా రాజైన ఆహాబు అండ్
ఇశ్రాయేల్ రాజైన ఆహాబు, యూదా రాజైన యెహోషాపాతు. ఈ ఇద్దరు షోమ్రోను గవిని దగ్గర సింహాసనాలు వేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. అక్కడ పబ్లిక్ సేవ చేసేందుకు యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఎలా పోవాలి, పబ్లిక్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి అని పబ్లిక్ సేవ చేసేందుకు అక్కడ కూర్చున్నారు. ఈ గేట్ కు మనం పేరు ఒకటి పెడదాము. ఏం పేరు పెడదాము? గేట్స్ ఆఫ్ సర్వీస్. గేట్ ఆఫ్ మొదటిది, రెండవది గేట్ ఆఫ్ సప్లై, మూడవది గేట్ ఆఫ్ సర్వీస్, నాలుగవది 2వ సమూయేలు గ్రంథము 23:15. 2వ సమూయేలు 23:15. 2 శామ్యూయల్ 23:15. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న ఎక్కడమ్మా? బెత్లెహేము ఇక్కడ ఒక గవిని వచ్చిందండి. ఏం గవిని ఇది? బెత్లెహేము గవిని దగ్గర కూర్చొని ఉంటే అప్పుడు దావీదు యుద్ధంలో ఫిలిస్తీన్లతో పారిపోయి తను తలదాచుకుంటున్న ఒక చోట తన అనుచరులతో కలిసి తలదాచుకున్న అదుల్లామ గుహ దగ్గర అక్కడ తలదాచుకున్న టైంలో ఇతనికి దాహమైంది. ఎవరికి దాహమైందమ్మా? దావీదుకు దాహమైంది. దాహమై అంటే ఆయన దావీదు అంటాడు, ఎవరైనా బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి దగ్గరికి పోయి ఆ నీళ్లు నాకు తీసుకొస్తే నేను తాగుతాను అని, సంతోషిస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆయన అనుచరులు ఒక 3 బయలుదేరి బెత్లెహేము గవిని దగ్గరికి పోయి అక్కడ ఉన్న ఫిలిస్తీన్లను చంపి, అంటే రిస్క్ తీసుకున్నారు. ఆ ప్రాణాపాయ పరిస్థితి. ఆ అనుచరులు 3, వాళ్ళ పేర్లు రాయలేదు కానీ ఆ 3 బలాఢ్యులైన అనుచరులను రాయబడింది అక్కడ. వారు పోయి అక్కడ వాళ్ళని చంపి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి తన యజమాని అయిన దావీదుకి ఇస్తారు. అంటే ప్రాణానికి తెగించారు. ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు ఈ 3 బలిష్ఠులైన అనుచరులు, దావీదు అనుచరులు. అయితే పాజిటివ్గా ఆలోచించారు. సపోజ్ నేనే దావీదు అనుసరణ ఉన్నాను అనుకో, అక్కడ దావీదు అన్నాడు బెత్లెహేము పోయి నీళ్ళు తీరా బాబు అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంకేం బుద్ధి పుట్టిందండి? అక్కడ శత్రువులు అందరూ ఉంటే అక్కడ పోయి నీళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, నీళ్ళు తాగచ్చు కదా. ప్రకాశం జిల్లా నీళ్ళే తాగాలన్నా? హైదరాబాద్లో నీళ్ళు తాగకూడదా? కరీంనగర్లో నీళ్ళు తాగదా అంటారు. పూరిక పుడుతుంది అని. అక్కడ చంపుతున్నారా, పోతే చంపుతారా అని చెప్తే ఇలా పోయి అక్కడి నుంచి నీళ్ళు తేమంటాడు అని అనుకుంటాం. మనం నెగటివ్గా ఆలోచిస్తాము. కానీ ఇక్కడ అనుచరులు ప్రాణానికి తెగించారు. పోయి బెత్లెహేము గవిని దగ్గరికి పోయి వారు నీళ్లు తీసుకొచ్చి ఇస్తే దావీదు వారి సాక్రిఫైస్ చూసి ఈ నీళ్లు నేను తాగను అన్నాడు. రాయుడు ఒక మాట ఉంటుంది అక్కడ. ఆ నీళ్లు ఆయన తాగలేదు. ఇదే సాదృశ్యం మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని నీళ్లు అడుగుతారు కానీ ఆ నీళ్లు తాగలేదు. ఆయన కూడా తాగాడా? సమరయ స్త్రీ ఇచ్చిన నీళ్లు తాగలే. అడిగాడు. దావీదు కూడా అడిగాడు, కానీ దావీదు కుమారుడు కూడా అడిగాడు, కానీ నీళ్లు తాగలేదు. అయితే ఈ గవినికి మనం ఒక పేరు పెడదామా? గేట్స్ ఆఫ్ సాక్రిఫైస్. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 సాక్రిఫైస్. ఇంకొక గేట్ చూసుకుందాం, చివరి గేట్. హెబ్రీలకు రాసిన పత్రిక 13:12. Hebrews chapter
13:12. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట, ఇది యెరూషలేము గవిని వెలుపట, యెరూషలేము గవిని వెలుపట అతను సిలువ వేయబడ్డాడు, శ్రమ పొందాడు, పిల్లరా రక్తం చిందించాడు ఈ గవిని దగ్గర. ఈ గవిని పేరు గేట్స్ ఆఫ్ సఫరింగ్. చెప్పండి, మొదటిది 2, 3, 4, 5 సఫరింగ్. 5 గేట్ల గురించి మనం ధ్యానించినాం. పిల్లరా, 5 నిమిషాల టైం ఉంది, ముగిస్తాను నేను. ఇది యాకోబుకు వచ్చిన దర్శనం. యాకోబుకు దర్శనం వచ్చింది. ఎక్కడ వచ్చింది దర్శనము? ఆయన బేర్షిబా నుంచి రాత్రిపూట ఒంటరిగా చేతిలో కర్ర పట్టుకొని అన్న తరుముతున్నాడు, ప్రాణం తీస్తానని ఏశావు తరుముతున్నాడు యాకోబును. ఆ రాత్రికి రాత్రి బయలుదేరాడు, ఏమీ లేదు, జేబులో చిల్లి గవ్వలేదు, పోతున్నాడు చేతిలో కర్ర పట్టుకొని. బేర్షెబా నుంచి బయలుదేరి లూజు అనే ప్రాంతానికి వచ్చాడు. రాత్రి అయిపోయింది. అయితే అక్కడ రాయిని తలగడగా చేసి పండుకున్నాడని చెప్పి 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏంటి తలగడగా చేసుకున్నాడు? మనకు డండ్ల పిల్లోలు పెట్టుకుంటేనే నిద్ర పట్టది. మంచి ఫోమ్ పిల్లోస్ కదా, అటు పొర్లుతాం ఇటు పొర్లుతాం, నిద్రనే పట్టది. అలా అయ్యగారు చెప్తుంది 5 గంటల పండుకున్నాడు. రాయి పెట్టుకున్నాడండి తల కిందట యాకోబు. హాయిగా నిద్రపోయాడు. ఆ నిద్రలో ఆయనకు దర్శనం వచ్చింది. ఎవరికి రాలేదు దర్శనము. హేబేలు మొదలుకొని ఇస్సాకు వరకు ఎవరు దర్శనం చూడలేదు. యాకోబు చూశాడు. యాకోబును మనము అన్నెసరిగా మోసగాడు అని చెప్పి చెప్తాము. ఈజ్ నాట్ ఏ చీటర్. దేవునికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడైన, ఏదో ఒక దాంట్లో ఆయన మోసం చేశాడని మోసగాడని చెప్పి పేరు పడ్డది. కానీ ఈజ్ నాట్ ఏ చీటర్. ఇంత మంచి దర్శనం కలిగింది. దర్శనంలో 28-15వ వచనం చూడండి అన్న దాంట్లో మీరు. రాత్రి యాకోబుకు పరలోక దర్శనము. 15వ వచనంలో దర్శనంలో దేవుడు అంటాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఐ వోంట్ లీవ్ యూ, ఐ వోంట్ ఫర్సేక్ యూ టిల్ ద ప్రామిస్ ఐ మేడ్ ఈస్ ఫుల్ఫిల్. నేను నిన్ను విడువను. ఈ మాట పాత నిబంధనలో దేవుడు, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పారు ఈ మాట. నేను నిన్ను విడువను. యాకోబు కూడా దర్శనంలో దేవుడు అదే చెప్తున్నాడు, నేను నిన్ను విడువను. అప్పుడు సడన్ గా మేల్కొన్నాడు యాకోబు. ఆ దర్శనం చూడంగానే రాత్రి ఆ లూజు ప్రాంతం, అక్కడ అడవి ప్రాంతము, ఎన్నో ఎనిమల్స్, అవి వైల్డ్ ఎనిమల్స్ అవి ఇవి ఉంటాయి అక్కడ. అయినా కానీ మేల్కొన్నాడు రాత్రిపూట. అప్పుడు అంటాడు, ఇది దేవుని మందిరమే. ఆ ప్లేస్ ను అంటాడు యాకోబు, ఇది మందిరము, దేవుని మందిరమే. యాకోబు ఎవరు చెప్పారండి? హూ టోల్డ్ యూ? యాకోబా నీకు ఎవరు చెప్పారు దేవుని మందిరం అని? దేవుని మందిరం అంటే ఎట్లుంటారా? ఇప్పుడు కల్వరి టెంపుల్ చూసినావా? దేవుని మందిరం అంటే ఒక పుల్పీటు, ఒక పోడియము, తబలా, హార్మోనియము, గిటారు, సౌండ్ బాక్సెస్, బిల్డింగ్ పైన పెద్ద పెద్ద గోపురాలు. చర్చ్ ఎట్లుంటుందండి? మందిరము
యాకోబు నిల్చున్న ప్లేసు అది, ఇది దేవుని మందిరమే అంటున్నాడు ఆయన. వాట్ ఇస్ సర్ప్రైజ్? మందిరం డెఫినేషన్ మీ అందరికి తెలుసు కదా, మందిరం ఎట్లుంటుంది. కానీ అక్కడ ఏమీ లేదే, నథింగ్ ఈజ్ దేర్. అయినా యాకోబు అంటాడు ఇది దేవుని మందిరము. శ్రీలారా, దేవుని మందిరంలో సౌండ్ బాక్స్ లేవు, అక్కడ ఎల్ఈడి స్క్రీన్ లేదు, కంప్యూటరైజ్ లేదు, ప్రొజెక్టర్లు లేవు, ఏమీ లేదు. యాకోబు గారు ఒక్కడే నిల్చున్నారు చేతిలో కట్టబట్టుకొని. ఆయన అంటున్నాడు ఇది దేవుని మందిరమే. అది రాత్రిపూట. రాత్రి మందిరానికి ఎవరైనా వస్తారా? అయ్యగారు చెప్పాడు రాత్రి ఫుల్ నైట్ ప్రేయర్స్ ఉన్నాయి రండి అంటే ఒక్కరైనా వస్తారా అండి? అయ్యగారు సాయంత్రం బైబిల్ స్టడీకి రమ్మంటేనే పాపశోభాలు పడుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఎవరు వస్తారో కదా, ఏవో సాకులు. మళ్ళా రాత్రి మందిరానికి ఎవరు వస్తారు? ఇక్కడ రాత్రి మందిరం మీద యాకోబు ఒక్క నిల్చున్నాడు. రాత్రి బైబిల్లో మొట్టమొదటి మందిరం అండి అది. 28వ అధ్యాయంలో యాకోబు చెప్పాడు ఇది దేవుని మందిరము. God was revealed to Jacob the house of the Lord in the night time rather than in daytime. దినములో వచ్చు కాదు మందిరానికి, రాత్రి రావాలా, చూపియాలా మీ భక్తి. కానీ రాత్రి రామ్ మనం చీకటి, అక్కడ చీకటి ఉంది. ఆ ప్రాంతం యాకోబు నిల్చున్న ప్రాంతంలో చీకటి. చీకటి దేనికి సాదృశ్యము? చీకటి కష్టాలకు సాదృశ్యము, ఇబ్బందులకు సాదృశ్యము, ఇక్కట్లకు సాదృశ్యము. సంఘము చీకటిలో నుండి వెలుగులోనికి నడవాలా. ఆమేన్. రాత్రిపూట కీర్తన 134 1వ వచనంలో మాట రాస్తుంటే చదవండి. కీర్తన 134 1. తర్వాత ఇంగ్లీష్ లో కూడా చదవాలి ఆ మాట. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వారులారా. రాత్రి ఎవరు నిల్చుంటారు? రాత్రి నిల్చుండు వారులారా అంటున్నాడు అక్కడ దావీదు. రాత్రి ఎవరు నిల్చోరు? అబ్బా అంతరాత్రి అండి, అంతరాత్రి ఎట్లా వస్తుందండి? మేము చీకట్లో పోవాలి రావాలి. మా ఆయన ఇడిచిపెట్టాడు, నాకు ఆటో దొరకదు, క్యాబ్ మాట్లాడుకోవాలా, పొద్దున్నే డ్యూటీకి పోవాలా, ఎన్నో సాకులు. ఇక్కడ దావీదు అంటాడు రాత్రి మందిరంలో. ఇంగ్లీష్ ఏమన్నా రాసింది? హూ బై నైట్ స్టాండ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో రాత్రి ఉండువాడా అన్నాడు. అదొక ఆశీర్వాదం. పిల్లరా, తన సొంత అన్నతోని ప్రాణాలు తీయాలని తన సొంత తమ్ముని మీద పగబట్టి, అన్నలతోని జాగ్రత్త ఉండండి, అన్నలు ఉన్న వాళ్ళారా ప్రాణాలు తీస్తాను కూడా పగబడతారు. బైబిల్లో రాయబడి ఉంది, నేను చెప్తలేను. ఆషామాషి అనుకోదు అన్నలను. ఆస్తి దగ్గర గొడవలు వస్తే ప్రాణాలు కూడా తీసుకునే కేసులు ఎన్ని చూడలేదు మనము. అన్నదమ్ములు చంపుకున్నాయి. ఇక్కడ కూడా యాకోబు అన్న ఎండబడ్డాడు, వీని ప్రాణం తీస్తా. చేతి కర్రతో తిరుగుతున్నాడు ఇంట్లో నుంచి ఒంటరిగా. ప్రతి బాధ యాకోబుకు. అందుకే కొత్త నిబంధనలో బహుశా దేవుడు ఆ మాట పలికిందేమో. ఏ మాట? యూనివర్సల్ ఇన్విటేషన్. సమస్త భారము మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని దేవుడు పిలిపించాడు. కష్టకాలంలో మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ మనం వెళ్ళము. మనం ఎక్కడికి పోతాం కష్టకాలంలో? బాబాల దగ్గరికి పోతాము, హక్కు కమారాలు చేసే ఉంటారు కదా గారడీగాల దగ్గరికి పోతాము, రంగురాళ్ళ ఉంగురాలు అమ్మేవారి దగ్గరికి పోతాము, జాతకం మార్చుకుందాకు చిలక జోష్యం చెప్పించుకుంటాము.
లేదంటే వేలాంగిరికి పోయి గుండు కొట్టించుకుంటాం. దేవుని దగ్గరికి పోమండి మనము. చాలా ఘోరం. క్రైస్తవుల సంగతి చెప్తున్నాను నేను, ఇతరుల గురించి మాట్లాడతలేను, క్రైస్తవుల గురించి చెప్తున్నాను. దేవుడు ఇంత మంచి న్యూట్రిషన్ ఇస్తున్నాడు. రండి నా దగ్గరికి రండి, బాధలు ఉన్న వాళ్ళారా, కష్టాల్లో ఉన్న వాళ్ళారా నా దగ్గరికి రండి అంటే మనం పోమే. మనకు నామోషి దేవుని దగ్గరికి పోవటందుకు. ఆ రాత్రి కలిగిన దర్శనంతో యాకోబు ఏం చేశాడు? పొద్దున లేచి ఆ తలగడగా పెట్టుకున్న రాయిని ఏం చేశాడు? నిండుగా పెట్టుకున్న రాయిని నిలువుగా పెట్టిండు. అప్పటి వరకు అది హారిజాంటల్ గా ఉన్నది రాయి, దాన్ని లేపి ఇట్లా చేసిండు, స్తంభంలాగా చేసిండు. ఇల్లు ఒకరికే ఉపయోగపడుతుంది. స్తంభాలు, pillars will be useful to many, but pillow will be useful to one. ఇక్కడ యాకోబు ఆ పిల్లోను పిల్లర్ గా మార్చిండు, స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించిండు. సమూయేలు దావీదును ప్రతిష్ఠించినట్లు ఆ రాయిని ఆయన ప్రతిష్ఠించిండు అక్కడ. అప్పుడు ఆ పిల్లో ఏమైంది? పిల్లర్ గా మారిపోయింది. పిల్లోకు పిల్లర్ కు డిఫరెన్స్ ఉందా లేదా? దిస్ ఇస్ పిల్లర్. పిల్లో మెత్తగా, పిల్లర్ స్ట్రాంగ్, గట్టిగా ఉంటుంది పిల్లర్ కదా. అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్. పిల్లలు లేకుండా ఇల్లు కడితే మీకు కొత్త ఇంట్లో పిల్లలు వేసిరా లేదా? పిల్లలు లేకపోతే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేయాలి రేపు. స్తంభాలు, మూల స్తంభం అంటాం, అందుకే పిల్లర్. ఇక్కడ యాకోబు పిల్లోను మనం విశ్వాసులము దిండు వల్లే ఉండకూడదు. వి షుడ్ నాట్ బి లైక్ పిల్లోస్, సాఫ్ట్. పిల్లర్ లాగా ఉండాలా, స్ట్రాంగ్, డిపెండెంట్. కానీ మనం చాలా మట్టుకు మనం పిల్లోల్లాగానే ఉన్నాము, చాలా నాజూకు. ఎస్పెషల్లీ ఆల్ మై సిస్టర్స్, యూ మస్ట్ బి స్ట్రాంగ్ ఎనఫ్. దేవుని వాక్యం నీ భుజంల మీద ఎత్తుకోవాలి. నువ్వు పిల్లో అయితే ఎత్తుకోలేవు. యూ హ్యావ్ టు బి ఎ పిల్లర్. దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ టు కెన్ సస్టైన్ దట్ వెయిట్. పిల్లరా, యాకోబు ఈ స్తంభాన్ని నిలిపాడు. స్తంభం కెన్ బి సీన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. బిల్డింగ్ ఉన్న స్తంభాన్ని దూరంకి వెళ్ళి చూడొచ్చు. స్తంభాన్ని, పిల్లోను చూస్తావా నువ్వు దూరం నుంచి? ఇంట్లోనే కనబడేది. ఇప్పుడు నాకు కనబడతలేదు, లోపల ఉంటాయి. యూ షుడ్ బి లైక్ ఏ పిల్లర్. కనబడాలి మనం అందరం. దేవుని వాక్యం ఈజ్ విజిబుల్, అది అందరికీ తెలియబడాలి. ఇక్కడ యాకోబు అదే చేశాడు. దానికి ఆయన ఆ ప్లేస్కి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? బేతేల్. బేత్ ఇల్లు, ఎల్ దేవుడు. ఇది దేవుని మందిరము, బేతెల్. పిల్లరా, మనము భక్తి చేస్తాము, కానీ ఆ భక్తి మనకు సరిపోదు. కొంతమంది భక్తి చేసి చేసి ముదిరిపోతారు. వాళ్ళకి చెప్పిన వానికి మనసుకి ఎక్కది. ఇవన్నీ ఇప్పుడు చేశామంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు
20 ఏళ్ళు నాకు చిన్నగా ఉన్నప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏం చెప్తారు ఏంటి మరి? సైకిల్ నేర్చుకుంటప్పుడు ఎవరు సైకిల్ నేర్చుకుంటలేదు కానీ మా ఉన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటప్పుడు కష్టపడి కింద పడుకుంటా మీద పడుకుంటా ఆ కైంచి కొడతాం. కైంచి దాంట్లోకి వెళ్ళి కాలు అటు పెట్టి ఎట్లో నేర్చుకుంటాము. వాడు కొంచెం ఎక్స్పర్ట్ అయిపోయింది అనుకో, హ్యాండిల్ వదిలేసి దొక్కుతున్నాడండి సైకిల్. వాడికి ఇక భక్తి కూడా అంతే. భక్తి ముదిరితే దేవునికి పనికిరాదు. బెండకాయ ముదిరితే కూరకు పనికిరాదు. పనికొస్తుందా ముదిరిన బెండకాయ? పనికిరాదు. ఇట్లనే భక్తి ముదిరితే కూడా పనికిరాదు. ఏ మోతాదులో ఉండాలో భక్తి ఆ మోతాదులో ఉండాలి. అందుకే ఒకసారి చెప్పాను, వీ వాంట్ సిన్సియారిటీ, నాట్ సీనియారిటీ. దేవుని ముందర సీనియారిటీ పనికిరాదు. శిలోమణి అన్న కోనేటి దగ్గర 38 ఏళ్ల నుంచి పడినాడండి వాడు. 38 years నుంచి పడి ఉన్నాడు ఆ కోనేటి దగ్గర. యేసుక్రీస్తు వారి ఆ వయసు కంటే వారి రోగం ఎక్కువ కదా. యేసుక్రీస్తు వచ్చేంత వరకు వారు బాగాలేదు. సీనియర్ అని సీనియారిటీ మనం ఎప్పుడు చెప్పుకోవద్దు. వీ హ్యావ్ టు బి లర్నర్స్. దేవుని వాక్యం అనేది అనంతమైన అగాధమైన సముద్రం లాంటిది. అది వీఆర్ జస్ట్ కలెక్టింగ్ పెబుల్స్ అట్ ద బీచ్. చిన్నపిల్లలు సముద్రం దగ్గర బీచ్ దగ్గర పోయి అవి ఏరుకుంటారు కదా, గవ్వలు కసికలు అవి చిన్నవి గుల్కరాళ్ళు. అట్లా మనం చేసే ఇదంతా భక్తి. మనం సముద్రంలో ఎంటర్ కాలేదండి ఇంకా. వాక్యమైన సముద్రం ఇస్ ఎ డీప్ ఓషన్ కంటే లోతైనది వాక్యము. దాన్ని తెలుసుకోగలిగిన ఎవరండి దానికి ఈ లోకంలో ఉన్నది? జార్జ్ ముల్లర్ అని జర్మనీ భక్తుడు ఎన్నో ఇంగ్లాండ్ దేశంలో ఎన్నో అనాథాశ్రమాలు చేసి 200 పైసార్లు బైబిల్ చదివాడు. ఆయన అడిగారు, అయ్యా బైబిల్ యొక్క సారాంశం, వాట్ ఈస్ ద జిస్ట్, వాట్ ఈస్ ద సమరీ ఆఫ్ ద బైబిల్ అంటే, ఇట్స్ లైక్ జస్ట్ లైక్ దట్ ఐ డ్రాప్ ఇన్ ద ఓషన్, ఐ నో ఇట్. 200 సార్లు బైబిల్ చదివిన జార్జ్ ముల్లర్ అంటాడు. దాన్ని ఎవరూ కనుగొనలేరు వాక్యాన్ని. నువ్వు నేను కౌన్కిస్తా. భక్తి ఉండాలా, భక్తి శ్రద్ధలతో బైబిల్ చదవాలా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన పరలోకంలో గొప్ప తండ్రి దేవా, ఈ ఆదికాండ గ్రంథం గురించి మాకు కొన్ని విషయాలు దాంట్లోకి తెలిపినందుకు వందనాలు, స్తోత్రం తండ్రి దేవా. బైబిల్లో మొట్టమొదటి మందిరం గురించి కూడా మాకు అవగాహన కల్పించినందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఆయన తండ్రి, ఈ మందిరంలో ప్రవేశించే అర్హత లేనివారు నాయన తండ్రి దేవా. పాపాలతో దోషాలతో కొట్టబడి నాయన తండ్రి, మీకు మాకు మధ్యన ఈ పాపపు గోడ అడ్డు కూడళ్ళు నాయన వచ్చి ఉన్నాయి నాయన తండ్రి. అవి తొలగించలేకపోతున్నాం తండ్రి. మీకు సహాయం కోరుతున్నాం తండ్రి దేవా. మాకు సహాయం చేయండి నాయన తండ్రి దేవా. తండ్రి మీ యొక్క కృప ఆ రోజు నోవాహుకి ఇచ్చినావు నాయన తండ్రి. అటువంటి కృప మా అందరికీ దయచేయండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఈ కృప లేనిదే మేము బ్రతకలేము నాయన తండ్రి. ఈ కృప మాకు కావాలి తండ్రి. ఈ గొప్ప కృప మా అందరి మీద నాయన కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నాయన నామములో తండ్రి దేవుని అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. దేవుడు మీకు దీవించును గాక.